హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు అయితే పార్ట్ 3 నేను షూట్ చేస్తున్నాను. అంటే నాకు డే 4 అనమాట. డే 1 అండ్ 2 లో కంప్లీట్ గా డెంటింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది కదా. డే 3 లో ఏంటంటే ఆ ఫిల్లర్ అంటుంది చూసారు కదా, దాంతో డెంట్స్ అవన్నీ కవర్ అయితే చేసేసారు. సో ఈ రోజు పార్ట్ లో ఏంటంటే మొత్తం పుట్టితో మైనర్ డెంట్స్ ఏమైనా ఉంటాయో అవన్నీ అయితే ఫిల్ చేసేస్తారు అనమాట. సో నేను వెహికల్ ముందే ఉన్నాను, మీరు చూసుకోవచ్చు, వర్క్ షాప్ లో ఉన్నాను అనమాట. సో ఇది ఎలా చేస్తారన్నది ఈ పార్ట్ లో మీకు నేను క్లియర్ గా చూపిస్తాను. ప్రీవియస్ గా పార్ట్స్ చూసి ఈ ఛానల్లో మీరు ఈ వీడియో చూడడానికి వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో కంటెంట్ అయితే ఇంకా మ్యాథ్స్ అగ్రెసివ్ గా అయితే ఉంటుంది గైస్. నేనైతే నెక్స్ట్ లెవెల్ మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నా. సుజుకి స్విఫ్ట్ కనుక మీ ఫ్యామిలీలో ఉంటే మీరు ఈ బ్లాగ్ ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసేయండి. ఏం డిలే చేయకుండా ఈ రోజు ఏ వర్క్ చేస్తున్నారో మీకు నేను వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూసేయండి. సో డే 1 అయితే ఈ పార్ట్ మనం కంప్లీట్ గా డెంట్ రిమూవర్ తో డెంట్స్ అన్ని క్లీన్ చేసిన తర్వాత డే 2లో దీన్ని మొత్తం కవరప్ అయితే చేసేసారు. డే 3లో ఏం చేశారంటే ఫిల్లర్ తో మొత్తం ఫిల్అప్ అయితే చేసేసి ఈ రోజు డే 4 గైస్. సో డే 4 ఏంటంటే ఇలా పుట్టి అయితే పెట్టి రిమైనింగ్ కూడా ఫిల్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇలా పుట్టి పెట్టడం వల్ల ఏంటంటే షేప్ అయితే వస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ షేప్ అయితే ఉంటుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వెహికల్ ఇట్ సైడ్ వర్క్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ క్లియర్ గా చూస్తున్నారు కదా, ఇవన్నీ చిన్న చిన్న డెంట్స్ అవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ ఈ ఫేజ్ లో అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ అలానే ఇప్పుడు మనం యూజ్ చేసే పెయింట్ బ్రాండ్ వచ్చేసి ఎగ్జాల్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పుట్టి కూడా అదే బ్రాండ్ది అండ్ ఫిల్లర్ కూడా అదే బ్రాండ్ అనమాట. పెయింట్ కూడా అదే బ్రాండ్ అని చెప్పాను కదా. నేను ఏ కలర్ యూజ్ చేస్తా ఏంటన్నది మీకు తర్వాత వ్లాగ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, కానీ ప్రజెంట్ అయితే వర్క్ అయితే చేంజ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఈ పర్టికులర్ మెషిన్ తో వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా గ్రైండ్ అయితే చేస్తారు మన వెహికల్ ఎగ్జాక్ట్ షేప్ వచ్చేలాగా అనమాట. విన్నారు కదా గైస్, ప్రజెంట్ అయితే మనం క్లోజ్డ్ వర్క్ షాప్ లో ఉండడం వల్ల ఈ టూల్స్ దగ్గర నుంచి వచ్చే నాయిస్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. నేను యూజ్ చేసే మైక్ వచ్చేసి కొంచెం ప్రీమియం బ్రాండే, కానీ ఇంత నాయిస్ అయితే ఉండడం వల్ల మన ఓన్ వాయిస్ అనేది కొంచెం డిస్టర్బ్ అయింది. మీరు ఈ వ్లాగ్ వరకు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నా. మీకు ఇంకా డిస్టర్బెన్స్ ఉందంటే కామెంట్ చేయండి, నేనైతే కంప్లీట్ గా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో చూసారు కదా. ఈ ప్యానల్ అయితే ఇంకా రెడీ అవుతుంది గైస్, కానీ ప్యానల్ రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో ఈ ప్యానల్ అయితే కంప్లీట్ గా ఫినిష్ అయితే అయిపోయింది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మెటీరియల్ ఎలా ఉందంటే మన ఒరిజినల్ పెయింట్ కి ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఫిల్లర్ కి మొత్తం అయితే లెవెల్ అయిపోయింది అనమాట. సో ఎక్కడ డిఫరెన్స్ అయితే కనిపించట్లేదు, చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది అనమాట. సో ఇప్పుడు అక్కడ కూడా వర్క్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ మన వెహికల్ లో ఇంకోటి ఏంటంటే ఇట్ సైడ్ వర్క్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది గైస్. ఇక్కడ మీరు ఈ ఫెండర్ ని చూసుకోవచ్చు, అట్ సైడ్ ఫెండర్ లాగే ఇది కూడా క్లీన్ గా అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ వర్క్ మనది ఎక్కువ కదా, ఎందుకంటే ఈ పార్ట్ లో ఏంటంటే కొంచెం మెటీరియల్ అనేది మనకి టేర్ అవుట్ అయితే అయిపోయింది. సో అందుకు మన వాళ్ళు మిక్ వెల్డ్ కూడా చేశారు, మీరు పార్ట్ 1 లో చూసుకోవచ్చు. అది ఈ ప్యానల్ కూడా డ్రై అయిపోయిన తర్వాత దానికి లాగే బఫింగ్ అయితే చేసేసి దీన్ని కూడా రెడీ చేసేస్తారు. ఇక్కడ మీరు ఫినిషింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు. చూసారు కదా, రేర్ క్వార్టర్ ప్యానల్ మీద ఏదైతే వర్క్ జరిగిందో సేమ్ అదే వర్క్ అన్నది మనకి డిక్కీ ప్యానల్ మీద కూడా ఉంటుంది. ఓన్లీ డిక్కీ ప్యానల్ అనే కాదు, మనకి ఈ వెహికల్ లో ఎక్కడెక్కడైతే మనకి డెంటింగ్ వర్క్ అయితే జరిగిందో ఆ ప్రతి ప్యానల్ కి కూడా సేమ్ ఇదే వర్క్ అయితే ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు ఏంటంటే ఆ పుట్టి పేస్ట్ ని నార్మల్ గా ఎక్కడైతే ఆ డెంట్ వర్క్ జరిగిందన్నది ఆ పార్ట్ లో వీళ్ళు నార్మల్ గా అప్లై చేసుకుని దానికి తగ్గట్టు లైన్స్ తోటి వీళ్ళైతే అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, చిన్న లైన్ లాంటిది అయితే ఉంటుంది క్వార్టర్ ప్యానల్ మీద. సో అలా వీళ్ళు అడ్జస్ట్ చేసుకుని ఏంటంటే దాన్ని అలా సెటిల్ చేసుకుంటూ వస్తారనమాట. సో అలా చిన్న చిన్నగా వీళ్ళు ఆ పుట్టి పేస్ట్ ని అలైన్ చేసుకుంటూ రావడం అండ్ అలానే అదే ప్యానల్ మీద గ్రైండింగ్ అయితే చేసుకోవడం వల్ల ఈ ప్యానల్ అయితే పర్ఫెక్ట్ షేప్ లోకి అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఆ ప్రాసెస్ ని క్లియర్ గా అబ్జర్వ్ చేయవచ్చు. అండ్ ఈ సర్ఫేస్ ని స్మూత్నింగ్ చేసే ప్రాసెస్ లో వీళ్ళైతే మల్టిపుల్ గ్రైండింగ్ డిస్క్స్ అయితే వాడతారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు,
ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గ్రేడ్స్ అన్నమాట. ఇక్కడ P120 ఒకటి ఉంటుంది, P320 ఇలా అయితే డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అనేది వీళ్ళు యూజ్ చేయడం వల్ల మన వెహికల్ లో ఆ పుట్టి పెట్టిన ప్లేస్ అయితే ఉంటుంది చూసారు కదా, అది కంప్లీట్ గా మన బెయిర్ మెటల్ కి అలైన్ అవ్వడం అండ్ అలానే సర్ఫేస్ కూడా స్మూత్ అవ్వడం, ఇవి రెండు ఎట్ ఏ టైం అయితే జరుగుద్ది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్రైండింగ్ పేపర్స్ కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ కంప్లీట్ పెయింట్ వర్క్ ని మనం 3V కార్ ఎక్స్పర్ట్స్ వీళ్ళ దగ్గర అయితే చేస్తున్నాం గైస్. సో వీళ్ళ అడ్రస్ వచ్చేసి రాజమండ్రి దివాన్ చెరువు దగ్గర అయితే ఉంటారు. సో మీరెవరైనా ఈ రాజమండ్రి సరౌండింగ్స్ లో ఉంటే కనుక మీ వెహికల్ కి ఏమన్నా పెయింట్ వర్క్ ఉంటే వీళ్ళని వెంటనే కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళ నెంబర్స్ అవన్నీ మీకు డిస్క్రిప్షన్ లో అండ్ అలానే ఇక్కడ స్క్రీన్ మీద కూడా షేర్ చేస్తారు. వీళ్ళైతే మీకు డైరెక్ట్ కొటేషన్ అయితే షేర్ చేస్తారు. మీకేమైనా నీడ్ ఉంటే వీళ్ళని వెంటనే కాంటాక్ట్ అవ్వండి. సో చూసారు కదా గైస్, వర్క్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. రేర్ వర్క్ ఏంటంటే చాలా స్మూత్ గా అయిపోయింది అనమాట ఈ ప్యానల్ సర్ఫేస్. సో ముందు ఏంటంటే ఈ పెట్టినప్పుడు కొంచెం హైట్ వచ్చినట్టు కనిపించేది కదా, ప్రజెంట్ అయితే మొత్తం బేర్ మెటల్ లోకి అయితే సింక్ అయిపోయింది. పెద్దగా డిఫరెన్స్ కూడా నాకేం కనబడట్లేదు, ఆల్మోస్ట్ సేమ్ ఉందన్నమాట మన బేర్ మెటల్ మీద ఉండే పెయింట్ అండ్ ఇది కూడా. సో ఇలానే ఉంటుంది వర్క్ అన్నది. డెంట్ వర్క్ అయిన తర్వాత పిల్లర్ ని సెట్ చేసుకుని 1 డే అయితే క్యూరింగ్ ఇచ్చేసి నెక్స్ట్ డే ఏంటంటే ఇలా పుట్టి అయితే పెట్టేసి కంప్లీట్ గా లెవెల్ అయితే చేసేసారు అనమాట వీళ్ళు. అండ్ మన వెహికల్ చూస్తున్నారు కదా, మొత్తం డస్టీగా అయిపోయింది. ఈ వెహికల్ అనే కాదు, మనం పెయింట్ కి ఏ వెహికల్ ఇచ్చినా సరే ఎంతో కొంత డస్ట్ అనేది లోపలికి వెళ్ళడం కామన్. మనం ఏంటంటే డోర్ తీయించేసాను కాబట్టి కొంచెం ఎక్కువైతే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్ గా వీళ్ళు మనకి క్లీన్ చేసేస్తారు అనమాట వెహికల్ మనకి డెలివరీ చేసేటప్పుడు. అండ్ ఈ వీళ్ళు డెలివరీ చేసిన తర్వాత నాకు ఇంకా డస్టీగా అనిపించిందంటే నేను కంప్లీట్ గా ఇంటీరియర్ క్లీనింగ్ అయితే చేంజ్ చేస్తా. ఈ వెహికల్ లో మనం ఇంటీరియర్స్ లో కూడా మేజర్ గా చేంజ్ అయితే చేస్తున్నాం. అవేంటన్నది నెక్స్ట్ పార్ట్స్ లో మీకు క్లియర్ గా చూపిస్తాను నేను ఏం చేంజ్ చేస్తున్నాను అన్నది. చూసారు కదా వెహికల్ అయితే ప్రజెంట్ లోపల ఎలా ఉంది. సో చూసారు కదా గైస్, ఈరోజు కంప్లీట్ గా ఈ పుట్టిని అయితే అడ్జస్ట్ చేసుకోవడమే సరిపోయింది. సో మీకు పెద్దగా చూపించడానికి కూడా ఉండదు, మీకు ప్యానల్స్ అయితే చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్ లో కంటిన్యూస్ గా రబ్ చేస్తూ బేర్ మెటల్ ఉండేది ఉంటుంది చూసారు కదా, బేర్ మెటల్ దానికైతే అలైన్ అయ్యేలా సెట్ చేసుకుంటారు అనమాట. సో అది మీకు నేను క్లియర్ గా చూపించాను అనుకుంటున్నా. ఇక్కడ మీరు ప్యానల్స్ అయితే అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ బేర్ మెటల్ కి సాఫ్ట్ అయితే అయిపోయినాయి అనమాట. ఇదైతే పుట్టి పెట్టారు కానీ డెన్సిటీగా అయితే పెట్టలేదు, గుర్తుంచుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వాళ్ళు ఇంత పెట్టినా దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఇంత అయితే తీసుకొచ్చేసారు అనమాట. ఇంకా తక్కువగానే ఉంది ప్రస్తుతానికి అయితే. సో పుట్టి పెట్టారంటే జస్ట్ అది పార్ట్ కొంచెం కవర్ అవ్వడానికి అంతే అనమాట. వీళ్ళు డెంట్ అరేంజ్ చేసి ముందు చూసారు కదా, దాన్ని కవర్ చేయడానికి మాత్రమే తక్కువ అమౌంట్ అయితే పుట్టి పెట్టేసి దాన్ని అలా అలైన్ చేసేసారు. సో ప్రజెంట్ అయితే అసలు పెద్ద డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. టచ్ వుడ్ అయితే చాలా స్మూత్ గా లైట్ వెయిట్ గా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే చూసారు కదా, రూఫ్ మొత్తం కూడా చేసేసారు వీళ్ళు. ఈ పార్ట్ కూడా బాగా వీళ్ళైతే అడ్జస్ట్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకున్నారు గైస్. అండ్ రైర్ సైడ్ మీకు ప్రీవియస్ గా చూపించాను కదా, ఇది కూడా అంతే. టచ్ వుడ్ అనేది చాలా స్మూత్ గా ఉందన్నమాట. లైక్ మన ఒరిజినల్ పెయింట్ ఉందని చూసారు కదా, దానికైతే అలైన్ అయిపోయింది. సిమిలర్ గా ఈ రోజు చేసింది ఇంకో వర్క్ ఏమైనా ఉందంటే ఫుడ్ కూడా మనకి పుట్టి అయితే పెట్టేశారు వీళ్ళు. సో ఇది
ఆల్మోస్ట్ ఇప్పుడు 1 o'clock అయితే అవుతుంది అనమాట. సో లంచ్ బ్రేక్ తీసుకుని దీన్ని కూడా ఫినిష్ అయితే చేస్తారు. అది కూడా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇటు సైడ్ కూడా చూసారు కదా, ఇటు సైడ్ అయితే కంప్లీట్ గా వర్కే ఫినిష్ అయిపోయింది గైస్. ఇటు సైడ్ ఇంకేం బ్యాలెన్స్ లేదు. ఫ్రంట్ అక్కడ ఉన్న చూసారు కదా, అక్కడ నుంచి మొదలు 2 డోర్స్ కూడా ఫినిష్ అయిపోయినాయి. A few years later. హాయ్ గైస్, ఈ రోజు డే అయితే మీరు చూసినట్టే ఆ పుట్టితో కవరప్ అయితే అయిపోయింది అనమాట. సో వెహికల్ ఆల్మోస్ట్ మొత్తం బఫింగ్ అయితే అయిపోయింది. రేపు మాక్సిమం పెయింట్ మిక్సింగ్ అండ్ అలానే పెయింట్ది ఉంటుంది అనమాట ప్రాసెస్. సో ఈ రోజు ఏమైందంటే మధ్యాహ్నం నుంచి నేను కొన్ని పార్ట్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళాను. సో అది మీరు ఇక్కడ చూపిస్తాను, చూసేయండి ఏ పార్ట్స్ అన్నది. సో చూసారు కదా గైస్, ఇవే ఆ పార్ట్స్ అన్నీ అనమాట. సో ఇవి కొంచెం డెలివరీ దగ్గర అయితే ఇబ్బంది పెట్టినాయి అనమాట తీసుకునేటప్పుడు. సో ఇది ఎలా ఫిట్ చేస్తారు, పార్ట్స్ ఏంటి, మనం ఏ మోడల్ దానికి కిట్ అనేది వేస్తున్నాం అన్నది నేను నెక్స్ట్ పార్ట్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే ఏ పార్ట్స్ అన్నది ఇక్కడ మీరు గ్లిమ్స్ లో అయితే చూసేయండి. దీని గురించి మనం నెక్స్ట్ పార్ట్ లో మాట్లాడుకుందాం. సో మనం అయితే డ్రైవర్ సైడ్ 2 డోర్స్ కూడా చేయించేసాం కదా, దానికి కూడా డెంట్ వర్క్ అయితే ఈరోజు ఫినిష్ అయిపోయినాయి అనమాట. సో మార్నింగ్ ఇవి నేను చూపించలేదు మీకు, కానీ బిఫోర్ షాట్స్ అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, వీటిని కూడా క్లీన్ గా ఫినిష్ అయితే చేసేసారు వీళ్ళు. చెప్పాను కదా, ఈ రోజు డే మొత్తం కూడా పుట్టి వర్క్ తో ఫినిష్ అయిపోయింది అనమాట. అంటే పెయింట్ కి ప్రిపరేషన్ అన్నది ఒక 80% అయితే క్లియర్ అయిపోయింది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్యానల్స్ ఇవన్నీ కూడా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ ఈ పార్ట్ 3 మీకు డీటెయిల్డ్ గా నచ్చిందని అనుకుంటున్నా. ఈ కార్ పెయింట్ రిలేటెడ్ గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఈ కంటెంట్ లో మీకు ఏమైనా చేంజెస్ కావాలన్నా వెంటనే కామెంట్ అయితే చేసేయండి. సో దట్ మనం పార్ట్ 4 నుంచి ఈ చేంజెస్ అన్ని యాడ్ చేసుకుందాం. అండ్ అలానే ఈ కంటెంట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను. మన ఛానల్లో ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వ్లాగ్స్ని కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.